నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్కి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు, 18 యోగాలలో 13 నుండి 18 వరకు ఉన్న అధ్యాయాలను జ్ఞానషట్కము అంటారు. దీనిలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము. ఈరోజుటి మన వీడియోలో మోక్ష సన్యాస యోగములోని 37 నుండి 41 వరకు ఉన్న శ్లోకాలను, వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. సత్వగుణ ఆనందము, రజోగుణ ఆనందము, తామసిక ఆనందము ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. మొదట్లో విషంలా అనిపించినా చివరికి అమృతంలా ఉండే సుఖమే సత్వగుణ సుఖము. అది ఆత్మ జ్ఞానము ఎందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది. ఉసిరికాయ ఆరోగ్యానికి లాభకారి అయిన అత్యుత్తమ ఆహార పదార్థాలలో ఒకటి. దానిలో 10 నారింజ పళ్ల కన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కానీ అది పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలకు అది ఇష్టం ఉండదు. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఉసిరికాయ తిన్న తరువాత 2 నిమిషాల వ్యవధిలోనే పుల్లని రుచిపోయి తీయని రుచి అనుభవంలోకి వస్తుంది. సత్వగుణ సుఖము సరిగ్గా ఇటువంటిదే. అది ప్రస్తుతానికి చేదుగా అనిపించినా అంతిమంగా అమృతంలా ఉంటుంది. వేదములు ఈ యొక్క సత్వగుణ సుఖాన్ని శ్రేయస్సు అని చెప్పాయి. అంటే ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉన్నా అంతిమంగా అది చాలా మంచిది. దీనికి వ్యతిరేకం ప్రేయస్సు. అది ప్రస్తుతానికి సుఖంగా ఉన్నా అంతిమంగా హానికారకమే. ఈ శ్రేయస్సు మరియు ప్రేయస్సు గురించి కఠోపనిషత్తు ఈ విధంగా పేర్కొన్నది. 2 మార్గాలున్నాయి. ఒకటి మేలు కలిగించేది, ఇంకొకటి సుఖంగా ఉండేది. ఈ 2 మనుష్యులను 2 భిన్నమైన గమ్యాలకు చేరుస్తాయి. సుఖంగా ఉండేది మొదట్లో హాయిగా అనిపిస్తుంది, కానీ అది బాధతో ముగుస్తుంది. అజ్ఞానులు ఈ సుఖాలలో చిక్కుకుపోయి చివరకు నశించిపోతారు. కానీ వివేకవంతులు ఈ ఆకర్షణలచే మోసపోరు. అందుకే వారు ప్రయోజనకరమైన దానిని ఎంచుకుని సుఖానందాన్ని పొందుతారు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఇంద్రియములతో ఇంద్రియ వస్తు విషయముల సంపర్కము చేత కలిగిన సుఖమును రాజసిక సుఖమని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరకు విషంలా ఉంటుంది. రాజసిక సుఖమనేది ఇంద్రియములకు ఇంద్రియ వస్తు విషయ సంపర్కము కలిగినప్పుడు అనుభవించే అనుభూతి. కానీ ఆ కలయిక మాదిరిగానే సుఖానందము కూడా తాత్కాలికమే. ఈ ప్రక్రియలో అది దురాశ, ఆందోళన, అపరాధ భావన మరియు మరింత భౌతిక భ్రాంతిని కలుగజేస్తుంది. భౌతిక జగత్తులో కూడా అర్థవంతమైన పురోగతి సాధించాలంటే రాజసిక సుఖాన్ని త్యజించవలసి ఉంటుంది. నిత్య శాశ్వతమైన దివ్య ఆనందం కోసం ఉన్న మార్గము భోగాలను అనుభవించటంలో లేదు. అది త్యాగము, తపస్సు మరియు క్రమశిక్షణలోనే ఉన్నది. యదగ్రేచానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. ఏదైతే ఆనందము ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదలు నుండి చివరి వరకు కప్పివేసి నిద్ర, సోమరితనము మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో అది తామసిక ఆనందమని చెప్పబడును. తామసిక సుఖము అన్నింటికన్నా నిమ్న స్థాయికి చెందినది. అది మొదటి నుండి చివరి వరకు మూర్ఖమైనది. అది ఆత్మను అజ్ఞానపు చీకటిలో విసిరివేస్తుంది. అయినా సరే దానిలో ఒక స్వల్పమాత్ర సుఖము ఉండటం చేత జనులు దానికి బానిసైపోతారు. అందుకే సిగరెట్ త్రాగేవారు అది తమకు చాలా హానికారి అని తెలిసి కూడా ఆ అలవాటును వదిలిపెట్టడానికి కష్టతరంగా భావిస్తారు. ఆ దురలవాటు నుండి లభించే సుఖాన్ని త్యజించలేకపోతారు. నిద్ర, సోమరితనము మరియు నిర్లక్ష్యం ద్వారా జనించిన ఇటువంటి సుఖానందాలు తమో గుణములో ఉన్నట్లని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. ఈ భౌతిక జగత్తు యందు భూమిపై గాని లేదా ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో గాని ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు.
భౌతిక శక్తి అయిన మాయ 3 వర్ణములలో ఉంటుంది. తెలుపు, ఎరుపు మరియు నలుపు. అంటే దానికి 3 గుణములుంటాయి: సత్వము, రజస్సు మరియు తమస్సు. విశ్వములోని అసంఖ్యాకమైన జీవులకు అది మాతృగర్భము వంటిది. పుట్టుక లేని సంపూర్ణ జ్ఞానస్వరూపుడైన ఆ భగవంతునిచే అది అస్తిత్వములోనికి తేబడి ఆయనచే నిర్వహించబడుతున్నది. కాని భగవంతునికి ఈ భౌతిక శక్తి అంటదు. ఆయన తనకు తాను వేరుగా అలౌకిక లీలానందమును రమిస్తుంటాడు. కాని జీవుడు దానిని భోగిస్తూ తద్వారా బద్ధుడైపోతాడు. నరకలోకాల నుండి బ్రహ్మలోకం వరకు మాయ యొక్క పరిధి ఉంటుంది. ప్రకృతి త్రిగుణములు సత్వము, రజస్సు మరియు తమస్సులు మాయ యొక్క అంతర్లీన గుణములు కాబట్టి అవి అన్ని భౌతిక లోకాలలో ఉంటాయి. అందుకే ఈ లోకాలలో ఉండే సమస్త జీవరాశులు, వారు మానవులైనా లేదా దేవతలైనా, ఈ త్రిగుణముల ప్రభావంలోనే ఉంటారు. ఉన్న తేడా అంతా ఈ గుణములు ఉండే పాళ్లు వేరువేరుగా ఉండటమే. నిమ్న లోకాలలో నివసించేవారు తమో గుణము ప్రధానంగా కలిగి ఉంటారు. భూలోకంలో ఉండేవారు రజోగుణ ప్రధానంగా ఉంటారు. ఇక స్వర్గాది లోకాలలో ఉండేవారు సత్వగుణ ప్రధానంగా ఉంటారు. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు, వీరి యొక్క విధులు వారి వారి లక్షణములకు అనుగుణంగా వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. జనులకు వారి వారి గుణముల ప్రకారంగా వారి వ్యక్తిత్వాన్ని ఏర్పరిచే విభిన్నమైన స్వభావాలుంటాయి. అందుకే విభిన్న వృత్తిపరమైన విధులు వారికి అనుగుణముగా ఉంటాయి. ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మములనేవి స్వభావ ప్రభావైర్గుణైః, అంటే వ్యక్తి యొక్క స్వభావ గుణముల ఆధారంగా పనిని అనుసరించి ఉన్న ఒక శాస్త్రీయమైన సామాజిక ఏర్పాటు. ఈ వర్గీకరణ పద్ధతిలో 4 ఆశ్రమాలు మరియు 4 వృత్తులు ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమం అంటే విద్యార్థి జీవితం. ఇది పుట్టుక నుండి 25 సంవత్సరాల వయస్సు వరకు ఉండేది. గృహస్థాశ్రమం అంటే కుటుంబపర జీవనం లేక సాధారణ వైవాహిక జీవితం. ఇది 25 సంవత్సరాల వయస్సు నుండి 50 సంవత్సరాల వరకు. వానప్రస్థాశ్రమం అంటే పాక్షిక సన్యాస జీవనం. ఇది 50 సంవత్సరాల వయస్సు నుండి 75 సంవత్సరాల వయస్సు వరకు. ఈ స్థితిలో కుటుంబంలో ఉంటూనే సన్యాసమును అభ్యాసం చేయటం. సన్యాసాశ్రమం అంటే 75 ఏళ్ల వయస్సు నుండి ఆ పైకి. ఇందులో వ్యక్తి అన్ని కుటుంబపర విధులను త్యజించి ఒక పవిత్ర ప్రదేశంలో నివసిస్తూ మనస్సును భగవంతుని యందే నిమగ్నం చేస్తాడు. ఇక బ్రాహ్మణ పురోహితులు అంటే పౌరోహిత్యం చేసేవారు, క్షత్రియులు అంటే యోధులు మరియు పరిపాలన చేసేవారు, వైశ్యులు అంటే వ్యాపారం మరియు వ్యవసాయం చేసేవారు, శూద్రులు కాయకష్టం చేసేవారు. ఈ 4 వర్ణముల వారికి 4 వృత్తి ధర్మములు నిర్దేశించబడినవి. వర్ణములనేవి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఎప్పుడూ పరిగణింపబడలేదు. సమాజం మొత్తం భగవంతుని చుట్టూ ఆయన సేవార్థమే ఉండేది కాబట్టి అందరూ తమను మరియు సమాజాన్ని పోషించేందుకు తమ స్వాభావిక సహజ గుణముల ప్రకారంగా పనిచేసేవారు. తద్వారా భగవత్ప్రాప్తి దిశగా ముందుకెళ్లి జీవితాన్ని సఫలం చేసుకునేవారు. ఈ విధంగా వర్ణాశ్రమ వ్యవస్థలో భిన్నత్వంలో ఏకత్వం ఉండేది. ప్రకృతిలో భిన్నత్వం అనేది అంతర్గతంగా ఎల్లప్పుడూ ఉండేదే. దానిని పూర్తిగా నిర్మూలించలేము. మన శరీరంలోని విభిన్నమైన అంగములున్నాయి. అవన్నీ వేర్వేరు పనులు చేస్తుంటాయి. అన్ని అంగములు ఒకే పని చేయాలని ఆశించటం అవివేకం. వాటన్నింటినీ భిన్నంగా చూడటం అజ్ఞానం కాదు. అది వాటి యొక్క యథార్థ ప్రయోజనాన్ని చూడటమే. అదేవిధంగా మానవులలో ఉండే వైవిధ్యాన్ని కూడా మనం విస్మరించలేము. సమత్వమే ప్రధాన సూత్రంగా ఉన్న కమ్యూనిస్ట్ దేశాలలో కూడా సిద్ధాంతాలను, చట్టాలను ప్రతిపాదించే పార్టీ నాయకులుంటారు. ఆయుధాలు ధరించి దేశాన్ని కాపాడే సైనికులు, సైన్య బలం ఉంటుంది. వ్యవసాయం చేసుకునే రైతులుంటారు. శారీరక పనిచేసే పారిశ్రామిక కార్మికులుంటారు. ఎంత సమానంగా ఉంచాలని చూసినా ఈ 4 రకాల వృత్తుల వారు అక్కడ కూడా ఉంటారు.
వర్ణాశ్రమ వ్యవస్థ మనుష్యులలో ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి వారి వారి స్వభావాల అనుగుణంగా వారికి సరిపోయే వృత్తులను శాస్త్రీయంగా సిఫారసు చేసింది. కానీ కాలక్రమంలో వర్ణాశ్రమ వ్యవస్థ భ్రష్టుబట్టిపోయింది. వర్ణం అనేది వ్యక్తి యొక్క గుణ స్వభావంపై గాక వాని యొక్క పుట్టుకపై ఆధారమైపోయింది. ఉన్నత కులము, తక్కువ కులము అన్న భావము ప్రబలిపోయింది. తక్కువ కులం వారిని చిన్నచూపు చూడటం మొదలైంది. ఎప్పుడైతే ఈ వ్యవస్థ బిరుసుగా పుట్టుక ఆధారంగా అయిపోయిందో అది అస్తవ్యస్తమైపోయింది. ఈ సామాజిక దోషం కలికాలంలో ప్రబలిందే కానీ వర్ణాశ్రమ వ్యవస్థ యొక్క అసలు ఉద్దేశ్యం కాదు. ఇక మన తదుపరి వీడియోలో 4 వర్ణాల వారిలో సహజంగా ఉన్న కర్మ లక్షణములు ఏంటో శ్రీకృష్ణుడి వివరణను తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.